చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకుని శ్రమ పడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు. బట్టల మాట చెప్పనే అవసరం లేదు. చిచ్చి, ఈ బతుకు బతికే కన్నా ఊళ్ళ వెంబడి తిరిగి అడుక్కు తినడం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతూ ఉండగా బయలుదేరి కనుచీకటి పడే సమయానికి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. ఒక చోటికని లేదు, ఎక్కడ పూట గడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజుల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలేం తిన్నది, ఏం తాగింది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధం ఆడినట్లయితే చావగొట్టి పంపేస్తాను అన్నాడు రాజు. పేదవాడి పెద్ద కొడుక్కి ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు. వాడికప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది. మీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు. మర్నాడు వాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపుశాలకు వెళ్ళాడు. కాసావాడు 7 గుర్రాలను వదిలిపెట్టాడు. అవి తెల్లని అందమైన గుర్రపు పిల్లలు. బయటకు వస్తూనే శరవేగంతో వీళ్ళకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలిసత్తువు కొద్దీ వాటి వెనక దౌడు తీశాడు. గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చింది గాని తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిక మేత ఉన్నప్పటికీ అవి మేయడానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇంకా పరిగెత్తలేకపోయాడు. వాడి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని రాట్నం తిప్పుతున్న ఒక ముసలిది, రా బాబు రా, చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది. వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోకి ప్రవేశించాడు. ముసలిది వాడి ఒంటి మీద చెమటంతా తుడిచి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి, ఇక నేను తిన్నగా మా ఇంటికి పోతాను. రాజుగారి ఇంటికి వెళ్ళడం వృధా. వెళితే రాజుగారి గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయని అడుగుతారు. చెప్పలేకపోతే చావగొట్టి పంపేస్తారు. దెబ్బలు కూడా దేనికి అన్నాడు. ఈ మాత్రానికే భయపడతావేం బాబు? గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుతో ఆ మాటే చెప్పు అని ముసలిది వాడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలదాని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. వీణ్ణి పట్టుకుని చావచిత్తగొట్టి పంపించేయండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో. ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు వాణ్ణి తన గుర్రాలు కాయమని, అవి ఏం తినేది, ఏం తాగేవి చెప్పమని, నిజం చెబితే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెబితే చావగొట్టిస్తానని అన్నాడు. అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. వాడి హొళ్ళు చెమటలు దిగకారుతున్నాయి. అయినా వాడు పరుగు మానలేదు. ఇంతలో వాడు అవ్వ ఉన్న గుడిసెను సమీపించాడు. రా బాబు రా, చెమట తుడుస్తాను అని ముసలిది వాడిని ఆహ్వానించింది. నేను నీకు చిక్కినప్పటి మాట కదా అంటూ వాడు పరుగు తీశాడు. కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది. అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు గాని గుర్రాలు ఇక వాడిని దాటిపోయేటట్లు కనిపించాయి. వాడన్నిటికన్నా వెనుకగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు.
గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు. ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకుని దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము 7గురము రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే. దారిలో నిన్ను పిలిచిన ముసలతొత్తు మాయల మారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో పనిచేయదు. అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాం. మనుషులు తినే తిండి తింటాం. మనుషులు తాగే పానీయాలు తాగుతాం. మేమేమి తింటామో తాగుతామో చూస్తావు గనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెలని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికెయ్యి. దానితో మాకు ఈ గుర్రాల రూపులు పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోనికి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు. చిన్నవాడు దానిని 2 చేతుల పట్టుకుని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు. గర్భగుడిలోనే చిన్న గుంట ఉన్నది. అందులో ఉన్నది మంత్రజలమని, దాన్ని 3 గుక్కలు తాగమని రాజకుమారుడు చెప్పాడు. చిన్నవాడు ఆ నీరు 3 గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకుని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారుల గుడి ఆవరణలో వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కగా ఉన్నాయి. రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళు నిప్పులు రాలుస్తూ వాడిని బెదిరించింది. చిన్నవాడు ఇల్లు చేరగానే రాజు, గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు. కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు. అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు. మనుషులు తినే తిండే తిన్నాయి, మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు. ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేకపోయే గదరా. అన్న ప్రకారం నీకు నా కూతుర్ని చల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్ళాడు. కాని గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. 7గురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్లి వైభవంగా జరిగింది. ఆ తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు.